కనిపిస్తున్నది గిజ్జిగాడు పెట్టలు పెట్టే గూళ్ళు ఇవి. ఇక్కడ మా పొలం దగ్గరికి వెళ్తే కొన్ని కింద పడిపోయినాయి. అందులో పిల్లలు ఎంతో ఉత్సాహంతో ఈ గూళ్ళని సేకరించారు. చూడండి ఎంత అందంగా గిజ్జిగాళ్ళు అంటే మా టైంలో మాకు లెసన్లు ఉన్నాయి గిజ్జిగాడు గురించి, అందుకని మాకు బాగా తెలుసు. ఈ పిట్టలు ఎంతో వైవిధ్యభరితంగా ఇంజనీర్ కూడా ఈ విధంగా సృష్టించలేడేమో. అంతా వైవిధ్యభరితంగా ప్రకృతిలో నిర్మిస్తాయి ఇవి. ఈ గూళ్ళు ఎట్లా ఉంటాయంటే ఒకటి ఇట్లీరా ఇట్లా ఉంటాయి అన్నమాట. ఏలాడుతుంటాయి అన్నమాట. ఇక్కడ ఇట్లా ఏలాడుతుంటాయి. ఇక్కడ వచ్చి తాటి మట్టలకు ఉంటాయి. తాటి మట్టలకు ఉంటాయి. ఇక్కడ ఈ కింద ఈ రంధ్రం గుండా లోపలికి వెళ్ళి ఇక్కడ ఉంది కదా ఉబ్బుగా పట్టుకో, ఇక్కడ ఏలాడతాయి. ఇట్లా తగిలిచ్చేస్తాయి అనమాట మట్టలకి, తాటి మట్టలకి. ఈ రంధ్రం గుండా లోపలికి వెళ్ళి ఇక్కడ ఒత్తుగా ఉంది కదా, ఇక్కడ గుడ్లు పెడతాయి అన్నమాట. ఇక్కడ గుడ్లు పెట్టి పొదుగుతాయి. ఇది వచ్చి చిన్న పిట్ట పెట్టింది అనమాట. వీడికి చిన్న పిట్ట దొరికింది. ఇది చూడండి ఎంత కొత్త రకం సంచి ఉన్నట్టుంది. ఇవి ఈ విధంగా చాలా ఉన్నాయి, పడిపోయినాయి. ఇక్కడ పిల్లలు బాగా సండే కాబట్టి ఆస్వాదించారు. ఇవి తాటి చెట్లకి చాలా ఉన్నాయి. పెట్టెలు ఎంత వైవిధ్యభరితంగా ఈ గిజ్జిగాడు పెట్టెలు గూడులు నిర్మిస్తుంటే ప్రకృతిలో ఎంత అందంగా ఉంటాయనేది తెలిసింది. ఓకే, చూసారా? ఇలా వచ్చే వారం కూడా కొన్ని సేకరిస్తాము.